critical rules. Critical rules lo we shift summing point and takeoff point with respect to each other. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది, ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఉంది. ఈ టేక్ ఆఫ్ పాయింట్ని బియాండ్ ద సమ్మింగ్ పాయింట్ నేను షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఐ నీడ్ టు ఫాలో ఇస్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఈ రూల్ ఇస్, ఇది చాలా రేర్గా యూజ్ చేస్తాం, బట్ ఇఫ్ వి యూజ్ ఇట్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఈ టేక్ ఆఫ్ పాయింట్ని ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ టువర్డ్స్ రైట్, we can directly shift it, summing point పెట్టి టేక్ ఆఫ్ పాయింట్ డైరెక్ట్లీ షిఫ్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంకొక సమ్మింగ్ పాయింట్ వీ నీడ్ టు యాడ్, అండ్ ఈ సమ్మింగ్ పాయింట్కి వచ్చే ఇన్పుట్ నుంచి దీనికి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం. దిస్ ఇస్ ద మెయిన్ మోడిఫికేషన్ వీ నీడ్ టు డూ. ఇది టేక్ ఆఫ్ పాయింట్ బ్రాంచ్ అవుతుంది, ఇది టేక్ ఆఫ్ పాయింట్ బ్రాంచ్, అండ్ దిస్ విల్, ఈ సమ్మింగ్ పాయింట్ ఉంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఇన్పుట్, రైట్? ఆ ఇన్పుట్ నుంచి ఇక్కడ ఈ సమ్మింగ్ పాయింట్కి ఇన్పుట్ ఇవ్వాలి. వన్స్ అగైన్ ఇక్కడ ఉన్న టేక్ ఆఫ్ పాయింట్ని ఇక్కడికి షిఫ్ట్ చేసాం. డైరెక్ట్గా షిఫ్ట్ చేసి టేక్ ఆఫ్ పాయింట్ ఇలా పెట్టేసి ఈ టేక్ ఆఫ్ పాయింట్ మధ్యలో వీ యాడ్ అ సమ్మింగ్ పాయింట్ ఫర్ విచ్ ఇన్పుట్ ఇస్ గివెన్ ఫ్రమ్ ది ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ సమ్మింగ్ పాయింట్. ఈ మోడిఫికేషన్ చేసినప్పుడు ఇట్ మీన్స్ వీ హ్యావ్ షిఫ్టెడ్ ద టేక్ ఆఫ్ పాయింట్ బియాండ్ ద సమ్మింగ్ పాయింట్. సిమిలర్లీ నెక్స్ట్ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ సమ్మింగ్ పాయింట్ అండ్ టేక్ ఆఫ్ పాయింట్ ఇస్ హియర్. దాన్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్లీ వి షిఫ్ట్ ఇట్, యాడ్ అ సమ్మింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇన్పుట్. సిమిలర్ ప్రొసీజర్ ఇక్కడ యాడ్ చేసిన బోత్ హ్యావ్ సిమిలర్ ప్రొసీజర్. జస్ట్ యాడ్ ఎక్స్ట్రా సమ్మింగ్ పాయింట్, దాని ఇన్పుట్ అనేది ఫస్ట్ సమ్మింగ్ పాయింట్ నుంచి రావాలి. ఇలా I'll explain it clearly once again. When we have a summing point and a takeoff point is here, if we want to shift it here, directly shift it, add a summing point, give this input into this summing point. ఈ ఇన్పుట్ నుంచి just give an input to this summing point. Similarly, this is the first case. Next case is summing point is already present, takeoff point is already present here. If we want to shift it here, shift it directly, summing point add chesi, ee summing point nunchi deeniki input istam. That will be the feedback loop. ఈ ఇన్పుట్ వేరీ అవ్వదు, ఇనిషియల్గా ఉన్న సమ్మింగ్ పాయింట్ ఇన్పుట్ డస్ నాట్ వేరీ. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ విత్ క్రిటికల్ రూల్స్. నెక్స్ట్ వీ గో త్రూ మైనర్ ఫీడ్బ్యాక్ లూప్. ఇందాక ఐ టోల్డ్ యూ ప్యారలల్ బ్లాక్స్ చెప్పేటప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీడ్బ్యాక్ అండ్ ప్యారలల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ సమ్మింగ్ పాయింట్, అ బ్లాక్, a takeoff point, another block, just add it to this summing point. ఇలాంటి లూప్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్లో, దిస్ ఇస్ కాల్డ్ అ ఫీడ్బ్యాక్ లూప్, అ మైనర్ ఫీడ్బ్యాక్ లూప్. దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఇది G, ఇది H. డైరెక్ట్లీ వి మేక్ ఇట్ అ సింగిల్ బ్లాక్. ఇక్కడ వాల్యూ మాత్రం based on this loop వస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే g of s by 1 plus or minus g of s into h of s. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అండర్స్టూడ్? ఇక్కడ g, ఇక్కడ h ఉంది కాబట్టి ఫైనల్గా ఈ ఫీడ్బ్యాక్ లూప్ని మనం రెడ్యూస్ చేసినప్పుడు మనకి వచ్చే అవుట్పుట్లో a single block will be present whose transfer function is this, g of s by 1 plus or minus g of s by h of s. Minor feedback loop reduction kuda ayipoyindi. And the last rule is, if we have multiple inputs to one block and we have a single output, ilanti vaatni solve cheyadam kosam we use principle of superposition. What we do is,
వి కన్సిడర్ ఇప్పుడు ఇది R1, R2, R3, R4 అని 4 ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ వి కన్సిడర్ R1 ఓన్లీ. అట్ దట్ పాయింట్ R2, R3, R4 ఇవన్నీ 0 అనుకుంటాం. అంటే కన్సిడర్ దట్ ఓన్లీ R1 ఇస్ ప్రెజెంట్ అండ్ ది అవుట్పుట్ ఇస్ ప్రెజెంట్. దీన్ని సాల్వ్ చేయండి ఇలా ఉంచి. ఆఫ్టర్ సాల్వింగ్ వి గెట్ అన్ అవుట్పుట్ C1. నెక్స్ట్ ఏం చేయాలి? కన్సిడర్ R2 ఈస్ ప్రెజెంట్ అండ్ రిమైనింగ్ all 3 are 0. Then we get an output C2. Similarly, we consider R3 with remaining all 0. We get an output C3. So illa C1, C2, C3, C4 outputs vachin tarvata the total output will be C1 plus C2 plus so on till Cn. Here n is equals to 4, we have n is equals to 4. So whenever we have multiple inputs, single output, మనం చేయాల్సింది superposition theorem. Consider each input present at one point of time with remaining all equals to 0. Find individual outputs. Final గా అన్నిటిని యాడ్ చేస్తే we get the total output. Total is equals to summation of all these outputs. We completed the rules of block diagram reduction. Okay, example చూస్తే we will understand how to reduce the block diagram.